అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. నా సోదరి బీసీ ఆడబిడ్డ హారిక మీద కూటమి ప్రభుత్వం హత్యాయత్నం చేసింది. అత్యంత దారుణంగా కూటమి కార్యకర్తలు చంద్రబాబు గారి, లోకేష్ గారి డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలామందికి ఆ దాడి గురించి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆ దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు హారిక మీద దాడి జరిగిందా లేదా, దాడి చేసిన వాళ్ళు ఎవరు, దాడిని రాష్ట్రంలో రావణ కాస్తంలో మారుద్దామనుకున్నది ఎవరు, పేర్ని నాని ఆ వీడియో కాల్ కూడా, లీక్ అయిన వీడియో కాల్ కూడా మనం చూసాం. ఆ కాలు వెనకాల వైసీపీ ప్లాను, ఇవన్నీ కూడా మనం గతంలో చర్చించుకున్నాం. మరొకసారి వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. బీసీ ఆడబిడ్డ హారిక వాళ్ళ భర్త మీద జరిగిన దాడి గురించి ఆయన మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సైకోలు అంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఏమన్నారు ఇది? ఎవరినో కొట్టి మొగసాలకి ఎక్కిందంటారు. ఇప్పుడు ఇవాళ హారిక మీద నిజంగా దాడి జరిగితే ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఆమెని అసభ్యంగా మాట్లాడిన ఏది మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి మేడంను ఉద్దేశించి మాట్లాడాడు. దానిపైన ఇవాళ హైకోర్టు కూడా ఫైర్ అయింది. అవును, మామూలుగా ఫైర్ అవ్వాల. అసలు నువ్వు మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల ఆ విధంగా మాట్లాడతావా అని అతనేంటి దాన్ని కనీసం పశ్చాత్తాపం కానీ, పరివర్తన కానీ, క్షమాపణ కానీ చెప్పకుండా ప్రసన్న ఏమన్నాడు, నా వ్యాఖ్యలకు మళ్ళీ కట్టుబడి ఉన్నా అని మరుసటి రోజు అన్నాడు. అవును, ఒకసారి కంపేర్ చేయండి. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి మేడం మీద చేసిన వ్యాఖ్యలు, లేదు హారిక మీద వీళ్ళు చెప్పారన్న వ్యాఖ్యలు ఏమన్నా ఉన్నాయా ఆ మోడల్లో? ఇప్పుడు దాడి ఎవరు చేశారు, ఎవరు అసభ్యంగా మాట్లాడారు, మిమ్మల్ని రావద్దు అన్నా కూడా అక్కడికి వచ్చింది ఎవరు, ఎందుకు వచ్చారు? రావచ్చు, వచ్చే హక్కు మీకు ఉంది. జడ్పీ చైర్పర్సన్గా ఆమె అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు పోలీసు ఏమని చెప్పింది, వేరే మార్గంలో పంపించారు. పంపిన తర్వాత కూడా మళ్ళీ మీరు అక్కడికి తిరిగి వచ్చారు, రివర్స్లో, రాంగ్ రూట్లో వచ్చి అక్కడే పెట్టుకున్నారు వాహనాన్ని. అంటే పెట్టుకోవటమే కదా, ఆమె భర్త రాము ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కదా, ఎల్ భాష. అదొక భాష అయిపోయింది వీళ్ళకి, ఏది జాతీయ భాషలాగా. అరే పచ్చి బూతులు అనమాట ఆ ఎల్ భాషలో. అటు ఆమె భర్త కానీ ఆమె కూడా మాట్లాడిన మాటలు మనం చూసాం. పోలీసులను తిట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని తిట్టడం. వాళ్ళ కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు, మీ కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. ఉద్రిక్తతలు ఎందుకు? రెచ్చగొట్టడం ద్వారా రాజకీయం లబ్ధి పొందాలనా? ఇప్పుడు కొల్లు రవీంద్ర ఏమన్నారు, వేరే వాళ్ళు ఏమన్నారు, ఎవరో మహానటి అన్నారంట. అందులో బూత్ ఏముంది? ఇది నటన కాదా? ఏది ఇప్పుడు మీరే పచ్చి బూతులు తిట్టారు కారులో ఉండి, ధ్వంసం అసలు మామూలుగా లేదు. అసలు ఆయన అసలు తలుపు తోసుకొని దూకుతున్నాడు. ఎవరు? రాము, ఆమె భర్త. అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె ఏడుస్తుంది. ఆయన ఏమంటాడు, అసలు మేము ఒక్క సంస్కార రహితంగా ఒక్క మాట మాట్లాడామా అంటున్నాడు. ఇప్పుడు అందుకు కదా వీళ్ళని నటి అని అంటోంది, నటుడు అంటోంది. ఊరికే ఎందుకంటారు? దాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు. ఆమె ఏదో మొన్న పేరుని నాని కూడా వీడియో కాల్ ఏదో బయటకు వచ్చింది, లీడర్ చెప్తే తప్ప మన వాళ్ళు రోడ్డు మీదకి రావటం లేదు, ఆమె బీసీ మహిళ అనేది బాగా బలంగా లీడర్తో చెప్పించండి అని పేరుని నాని ఫోన్ కాల్ ఎవరితో, సజ్జలతోనో ఎవరితోనో వీడియో ఒకటి బయటకు వచ్చింది. అవును. అంటే నాని ఆ బాధపడ్డాడని వాళ్ళు ఈయన ప్రెస్ మీట్లో ఈ హారిక గురించి మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఆమె గౌడ అనగానే, బీసీ అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు? సజీవ దహనం నీ హయాంలో అమర్నాథ్ గౌడ్. రేపల్లలో 10వ తరగతి పిల్లాడు వాళ్ళ అక్కని ఏడిపించొద్దు అంటే ఆ పిల్లాడిని ఏం చేశారు? నిలువున తగలబెట్టారు, కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. అంటే ఏది బీసీ మేలు చేసే పాలన, ఏది బీసీ వ్యతిరేక పాలన బీసీలకు తెలీదా? అంటే దీని ద్వారా ఏదో బీసీలను లబ్ధి పొందాలన్న ప్రయత్నం. ఆయన ఎవరు? కొడాలి నాని ఎక్కడున్నాడు?
గుడివాడ శాసనసభ్యుడిగా పనిచేసిన మాజీ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని గుడివాడలో ప్రోగ్రాంకి ఎందుకు రాలేదు? అతను రాకుండా ఈ డ్రామా ఆడిస్తున్నారా వీళ్ళ ద్వారా? పేర్ని నాని దగ్గర ఒక సినిమా, లేకపోతే హారిక దగ్గర ఒక నాటకం. ఇప్పుడు అక్కడ బీసీల ఓట్లు ఎక్కువని కటారి ఈశ్వర్ కుమార్ని రంగంలోకి దించారు. అబ్బో అసలు నానా పాటలు పడుతున్నారు. ఎక్కడున్నాడు కటారి ఈశ్వర్ కుమార్ ఇన్నాళ్ళు? నిన్న కొడాలి నాని కారులో వెళ్ళి సంతకం పెట్టించారంటే పోలీస్ స్టేషన్ దగ్గర నానితో. బయటకు వచ్చి ప్రెస్ మీట్లో అతను మామూలుగా మాట్లాడట్లా. అంటే ఓట్ల కోసం ఇంకా మీరు ఏ గడ్డైనా గరుస్తారా? ఏ అడ్డగోలు కొడాలి నాని పోలీస్ స్టేషన్లో సంతకానికి వెళ్తే అతని కారులో కటారి ఈశ్వర్ కుమార్ వెళ్ళాడు. ఓకే, సరే ఆయన సంతకం పెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత ఈశ్వర్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరి హారికకి మద్దతుగా ఆయన మాట్లాడతాడు. ఇన్నాళ్ళు ఈశ్వర్ కుమార్ ఏమయ్యాడు అని అడుగుతున్నారు అక్కడ జనం. అంటే గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బీసీలపై దమనకాండ. కొల్లు రవీంద్రని ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? అవును, 53 రోజులు ఆయన జైల్లో పెట్టారే. అతను చెయ్యని నేరానికి, లేని కేసుకి. లేకపోతే అచ్చెన్నాయుడిని ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? అవును, 82 రోజులు జైల్లో పెట్టారు అచ్చెన్నాయుడిని. సాక్ష్యాలు లేవని చెప్పారు తర్వాత. అరే పొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అతను ఇళ్ల పట్టాల స్కామ్ ఏదో బయట పెట్టాడని నరికి చంపారు. అక్కడ నీకు తెలుసు ఎక్కడ మన మాచర్ల గుళ్ళపాడులో జై జగన్ అనలేదని ఒక యాదవ్, ఎవరతను చంద్రయ్య యాదవ్ మెడగోసి చంపారు. ఇప్పుడు ఎవరు జనాన్ని రెచ్చగొడుతున్నారు, ఎవరు హింసని ప్రేరేపిస్తున్నారు? రప్ప భాష ఫ్లెక్సీ పెట్టింది ఎవరు? పైపెచ్చు దాన్ని మద్దతుగా నువ్వే మాట్లాడావు ప్రెస్ మీట్లో. నువ్వు మద్దతుగా ప్రెస్ మీట్లో మాట్లాడితే పేర్ని నాని ఇంకో అడుగు ముందుకేసి ఏదో చీకట్లో కన్ను కొట్టే లోపు పని అయిపోవాలరా. చీకటి ఏంటి, కన్ను కొట్టడం ఏంటి, పని అయిపోవడం ఏంటి? జనానికి వెంటనే వివేకానంద రెడ్డి హత్య కేసు గుర్తొస్తుంది, చీకటి కిరాతకంగా నరికింది గుర్తొస్తుంది. అసలు మళ్ళా ఇంకోసరి పెడనెల్లి ప్రెస్ మీట్లో పేర్ని నాని ఏమంటాడు? అసలు చీకట్లో కాదు, నేను అది పొరపాటు అన్నాను, పట్టపగలే వేసేయండిరా అంటున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలి, పారిశ్రామికవేత్తలు ఇక్కడ రాకుండా కుట్రలు చేయాలి. మొన్న చూసాం కదా, వాళ్ళెవరో బిట్స్ పిలాని అదే అమరావతిలో బిట్స్ కాలేజ్ పెడుతున్నారు. దేశంలో ఫస్ట్ ఏఐ కాంప్లెక్స్, ఏఐ ప్లస్ అన్నమాట. బిట్స్ పెడుతుంటే వాళ్ళకేదో భూములు ఇచ్చారు. వెంటనే ఆ బిట్స్ ఆయనకి రీట్వీట్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టబాకండి బిట్స్, ఇక్కడ మీకు బిజినెస్ నడవదు, వేరే చోట పెట్టుకోండి అని వాళ్ళకి ట్వీట్లా మీరు పెట్టేది. అంతకుముందు చూసాం యూట్యూబర్ అకాడమీ. చంద్రబాబు ఆ యూట్యూబర్ అకాడమీ ఏంటది, నీల్ మోహన్తో గూగుల్ వాళ్ళతో ఆయన జూమ్లో మాట్లాడితే వెంటనే వాళ్ళకి మెయిల్స్ పెట్టారు. ఏమని? రీట్వీట్. హైదరాబాద్లో పెట్టుకోండి, ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి రక్షణ లేదు అని యూట్యూబ్ అకాడమీకి పెడతారా? ఇక్కడ పెట్టకుండా చేస్తారా? అదేమంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడు, చంద్రబాబు ఆలోచనలన్నీ కుట్రలేనంట. అంటే జగన్ ఏది చెప్పినా జనం అర్థం చేసుకుంటున్నారు రివర్స్లో. ఈయన చంద్రబాబుని అన్నాడు కదా అంటే అక్కడ చంద్రబాబు తీసేసి నువ్వు జగన్ అని పెట్టుకోవాలి. జగన్ ఆలోచనలన్నీ కుట్రపూరితమే అని అతనే చెప్పుకుంటున్నాడు అనమాట. అరే ఎంత దారుణంగా మాట్లాడంటే ఇవాళ ఆ ప్రెస్ మీట్లో హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే గొంతుని కాలరాస్తారా అంటున్నారు, అసలు రాజ్యాంగం గురించి మాట్లాడాడు, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా అంటున్నాడు. అంటే నీ పాలన, నీ 5 ఏళ్లకి ఇప్పటి ఈ ఏడాదికి జనం చర్చ ఏది ప్రజాస్వామ్యం? నువ్వు అసలు నీ హయాంలో హక్కుల గురించి ఎందుకని నువ్వు మరి ఇప్పుడు కొత్తగా నువ్వు హక్కుల గురించి మాట్లాడటం ఏంటి? ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతున్నాడు. ఎంతమంది టీచర్లని నువ్వు లోపలేసావు? అవును. ఎంతమంది ప్రజా సంఘాలపైన నువ్వు కేసులు పెట్టించి లోపలేయించావు? ఎంతమంది జర్నలిస్టులు వేధించారు? అరే చంపేశారు జర్నలిస్టులను. అయితే తునిలో సత్యనారాయణ హత్య కేసులో నిందితుడు ఎవరు? నీ మంత్రి కాదు. A6 ఎవరు?
నీ క్యాబినెట్లో మినిస్టర్లు, నువ్వు అసలు ఇక అబ్బా అసలు మామూలుగా లేదేంటి ఆ సినిమా డీజీపీ అంటేనంట మాఫియా డాన్ అంట. అసలు ఆ మాటలేంటి, అసలు ఇంకా తను ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్, ఇదంతా ఇరిటేషన్. మిథున్ రెడ్డి ఇవాళ రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. అవును. ఇక ఆ ఫ్రస్ట్రేషన్తో మనం చూసాం. అంతకుముందు ప్రెస్ మీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్, ఇవాళ ఈ ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డి ఫ్రస్ట్రేషనా, అందుకొచ్చిన ఇరిటేషనా. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం మనకన్నా జాలేస్తుంది, కానీ అతను చూస్తే జనానికి జాలేయటంలా. థ్యాంక్ యూ సార్. నమస్తే.